హాయ్ అండి. ఏంటి వీడియో ఇలా చూపిస్తుంది, అసలు క్లారిటీ లేదు ఏంటి అసలు అని అనుకుంటున్నారా? ఇదేంటో కాదండి, నేను చెరువు గట్టుకు వెళ్ళానండి. అక్కడ వీడియోలన్నీ ఇది పార్ట్ 1 అండి. వీడియోల కిందగా నేను ఒకటి అక్కడ విషయాలన్నీ తెలియజేస్తాను. ఇంతకు ఇక్కడ ఏం జరుగుతుందా అనే విషయము చెప్తానండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోయినా, గాలి ధూళి, పిల్లలు కాకపోయినా, నరదిష్టి ఉన్నా, నరఘోష ఉన్నా, ఇలాంటి ఏది ఉన్నా కూడా ఇక్కడ పడుకోబెట్టి, గుండెల్లో మునిగేసి వచ్చాక తడి బట్టలతోని ఇక్కడ పడుకోబెట్టి కడుపు మీద పాదరక్షకులు పెడతారండి ఆ శివపార్వతులు. అది ఆవిడ చేస్తుంది చూడండి. పాదరక్షలు పెట్టి గుమ్మడికాయ మీద ఆ కర్పూరం పెట్టి వెలిగిస్తారండి. దీంతో ఏవో మంత్రాలు చదివేసి చేస్తారట. దీంతో వాళ్ళకున్న గాలి ధూళి, నరఘోష, నరదృష్టి, సంతానం లేనిది అవన్నీ పోతాయంట. ఇవన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నారా? ఇదోనండి, ఈవిడే చెప్పింది నాకు. అసలు ఈవిడ చెప్పడం నేను అన్నీ రికార్డ్ చేశానండి, కానీ అవి రికార్డ్ అవ్వలేదు. నేను స్పీకర్ ఆన్ చేయడం మర్చిపోయాను. సో ఆమె చెప్పే మాట అసలు ఆమె మాట రూపంలోనే వినిపిద్దాం అనుకున్నాను, కానీ అది నా పొరపాటు వల్ల స్పీకర్ ఆన్ చేయలేకపోయాను. ఇంతకీ ఈవిడ ఏం చెప్పింది అనుకుంటున్నారు? అదేనండి, అక్కడ ఎందుకు అలా జరుగుతుందా అని ఈవిడని అడిగాను. సో ఈవిడ అన్నీ చెప్పిందండి. అది నేను ఇలాంటివి చాలా ఉన్నాయండి చెరుగట్టు దగ్గర. చాలా అంటే చాలా ఉన్నాయి. నేను పార్ట్ 1 పార్ట్ 2 లాగా నేను మీకు షేర్ చేస్తానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్